మన వాళ్ళకి దయ జాలి గుణం ఎక్కువే. కాబట్టే ఆ పాకిస్తాన్ వాళ్ళని ఎవరిని కూడా ఏమీ చేయకుండా ఓన్లీ ఆ ఉగ్రవాదుల స్థావరాల మీద మాత్రమే దాడి చేశారు. అది కదా మన భారతదేశ గొప్పతనం. ఇక కొందరు అంటుంటారు కాశ్మీరే కదా, ఒక్క ప్రాంతమే కదా, వదిలేయచ్చు కదా అనేసి. మన జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యుల వారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దాదాపు 3-4 సార్లు పాదయాత్ర చేసిన నేల ఇది. భరతుడు రామ పాదుకలను పెట్టుకొని రాజ్యం ఏలిన నేల ఇది. మరి అలాంటి నేలను ఎందుకు వదులుకుంటాం? అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం, ప్రాణాలు తీయడానికైనా సిద్ధం. ఇక ఆ పహల్గాం దాడిలో మరణించిన వారి భార్యల యొక్క ఒక్కొక్క కన్నీటి చుక్క కూడా ఒక్కొక్క అస్త్రమై యమపాశమై శత్రుమూకలను నాశనం చేస్తుంది. నేల రాలిన భారత నారి యొక్క సింధూరం శక్తి ఇది. ఇక మనం చూసినట్లయితే గురువారం రోజు జరిగిన దాడిలో డ్రోన్స్ను మన భారతదేశం తిప్పికొట్టింది. వాటి శకలాలను పరీక్షిస్తే అవి టర్కీ దేశానికి చెందినవిగా తెలిసాయి. మీకు గుర్తుండే ఉంటుంది 2023లో టర్కీలో